కొరకు, సంఘం కొరకు, నీ ప్రజల కొరకు మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీరు మహిమ పొందమని, నీ వాక్కు చేత దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని, కృపతో దయతో జ్ఞాపకం చేసుకోమని, నీ ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరంలో కావలసిన వాక్యాన్ని మాటలను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం మనకి దేవుడు సంఘ వాగ్దానం కూడా ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, మన కన్నీటి ప్రతి బాష్ప బిందువులు ఏం చేస్తాడంట? తుడిచి వేస్తాడంట. ఎందుకంటే గత సంవత్సరం జనవరిలో మా నాన్న, తర్వాత వారం జోషప్ కూడా అమ్మ, ఇంకో 10 రోజులు కార్యక్రమం కూడానే తిరుపతిలో ఒక జోషప్ గారు నాన్నగారు. ఈ సంవత్సరం ఆ బాధలు లేకుండా దేవుడు చేస్తానన్నాడు కాబట్టి మనం సంతోషంగా వాక్యాన్ని విందాం. దయచేసి చూద్దాం. మరి ఆదికాండము 1వ అధ్యాయంలో ఉండే మొదటి వచనం చదువుదామా? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు ఆదియందు భూమి ఆకాశాన్ని సృజించాడు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? ఇది ఏ రోజు? 2026 జనవరి 1 కదా. ఇది ఆరంభం. ఇది కూడా ఏం చేయాలంటే ఆరంభం. మరి ఆరంభ దినాన్ని మనం దేంతో ప్రారంభించాలి? ప్రార్థనతో ప్రారంభించాలి. దేంతో ప్రారంభించాలి? ప్రార్థన. మరి మీరందరూ రాత్రికాల సమయంలో ఒక 1 గంట దాకా దేవుని మందిరంలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి ఏం జరిగిందో చూద్దాం. మార్కు సువార్తలోని కొన్ని మాటలు చదువుకుందాం. 1:35 వచ్చినాన్ని చదువుతాం. ఈ బైబిల్ గ్రంథంలోని మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అక్కడ మనం చూస్తే వాక్యము ఏం సెలవిస్తుందో మనం చూద్దామా? మార్కు సువార్త, ఆయన పెందలకాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. అక్కడ ప్రార్థన చేశాడు. ఎవరైనా? యేసు ప్రభువారు పెందలకాడ లేచాడు, అరణ్యంలోనికి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేశాడు. మరి మీరు నేను ఉదయకాలం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఇలా చేయటం కోసమే మనం ఏం చేసాం? ఆన్లైన్లో పెట్టాం. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు కదా. కొంతమంది నువ్వు వస్తే నేను వస్తానన్నట్టు కదా ఎదురుబోదులుగా ఉన్నారు. ఏదేమైనా మరి దేవుని కృప చేత ఆన్లైన్ ప్రార్థన జరగటాన్ని దేవుడు ఏం చేశాడు? కృప చూపించాడు. ఉదయం 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాం. చూడండి, యేసు ప్రభువారే పెందలకాడ లేచి ప్రార్థన చేశాడంటే నువ్వు నేను కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గమనించండి, నువ్వు నేను కూడా అది ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక మాట చదువుకుందాం. చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం 39వ వాక్యం నుండి 40వ వాక్యం వరకు మనం చదివితే అక్కడ కూడా దేవుని మాటలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. చూద్దామా? లూకాసు సువార్త 22వ అధ్యాయము 39వ మాట నుండి మనం చదువుదాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు, చూడండి, ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు కదా ఉదయం లేచి. ఇదేంటంట? ఆయన వాడుక అంట. ఏంటంట? వాడుక కదా.
కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏమంటే కొన్ని అలవాట్లు మంచి అంటే మంచి అని చెప్పలేం, చెడ్డ అని చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఏంటంట, అలవాటు. ఇప్పుడు తాగేది సాయంత్రం అయితే ఏం అలవాటు, తాగే అలవాటు. నువ్వు తాగొద్దంటే వాళ్ళకి ఏమొస్తుంది, కోపం వస్తుంది. కొంతమందికి తిరిగే అలవాటు ఉంటుంది. తిరగొద్దన్నావు అనుకో ఏమొస్తుంది, మాకు తెలిసిలే అంటారు కదా. కొంతమందికి సిగరెట్ తాగొద్దన్నావు అనుకో నువ్వేం డబ్బులు ఇస్తున్నావు అంటారు. ఈ కొన్ని అలవాట్లు. మరి ఏ అలవాట్లు మంచి అంటారు? యేసు ప్రభు చెప్పున నీకు కూడా ఒక వాడుక ఉండాలి. ఏం చేయటానికి? ప్రార్థన చేయటానికి. నీ వాడుక చొప్పున నువ్వు గనక ప్రార్థన చేయగలిగితే హల్లెలూయా, అర్థమైందా కదా. ఇప్పుడు మనము జిమ్కి వెళ్ళి కండ్లు పెంచాలంటే ఒక వారం వెళ్తే సరిపోద్దా? ఎన్ని రోజులు వెళ్ళాలి? పోనీ కండలు వచ్చేంత వరకు వెళ్తే చాలా? అదే అలవాటు. అది ఏ అలవాట్లు ఉన్నాయి అనేది ఇప్పుడు పొరపాటు. ఇప్పుడు వచ్చిందల్లా తెప్పలు ఏంటంటే అలవాట్లు. మన అలవాట్ల వల్ల మనకేమైనా ఉపయోగాలు ఉన్నాయా, ఇది క్వశ్చన్. ఇప్పుడు నాకు కూడా ఒక అలవాటు ఉంది. ఖాళీగా ఉంటే ఏం అలవాటు? మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే అలవాటు. మరి మీలో ఎంతమందికి ఉంది అలవాటు? ఖాళీగా ఉంటే ఊళ్ళు తిరిగేది కానీ, ఇల్లు తిరిగేది కానీ, ఇంకా అక్కడికి ఇక్కడ తిరగతాం మానేసి దగ్గరలో ఉన్న మందిరంకి వెళ్ళి కదా మన ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేద్దాని అలవాట్లు ఏమైనా ఉండే అంటారా? ఆలోచన చేయండి కదా. ఏ అలవాట్లు ఉండాలి కదా? ఏ అలవాటు ఉంటే మంచిది అంటారు? అర్థమైందా కదా. ప్రార్థన చేసే అలవాట్లు ఉండాలి. అర్థమైందా? యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు అక్కడ, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండండి. ఎట్టుండాలంట? మెలకువ కదా. మనకి మెలకు వస్తుంది, మళ్ళీ నిద్ర వస్తుందా? మెలకు వస్తుంది, మళ్ళీ నిద్ర వస్తుంది. మనలో కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు. కష్టం రానగానే వాళ్ళే లైన్ కలిపేస్తారు. బాధ లేకపోతే మనం ఎన్నిసార్లు చేసినా లైన్లోకి రాదు. అదొక భక్తి. భక్తిలో కష్టకాలం భక్తి అనమాట. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వాళ్ళ కష్టం వస్తే ఇంకా పక్కన వాళ్ళని పడుకోలేరు. వాళ్ళ కష్టాలు చేరిపోతే ఇంక మన పక్కకే అదేమన్నా సీజనా? ఆలోచన చేయండి దేవుడి బిడ్డలారా. నేనేమంటే యేసు ప్రభువుకున్న అలవాటును బట్టి అనేక మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. మీకున్న అలవాట్లను బట్టి, మీకున్న ఆలోచనలను బట్టి, లేకపోతే మీకున్న మంచి జ్ఞానాన్ని బట్టి ఎవరైనా రక్షించబడే మార్గంలో ఉండారా? ఇది మన ప్రయత్నం. మన అలవాట్ల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవక్తల ద్వారా, మన ప్రార్థన ద్వారా ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నావా? లేకపోతే వచ్చిన వాళ్ళని కూడా పంపించేయగలుగుతున్నావా? ఆలోచన చేయాలి. అర్థమైందా? మనకున్న అలవాట్లు ఎన్నో అవసరం లేదు. ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకురావాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి, ఇంట్లో ప్రార్థన చేయాలి, 10 మందితో ప్రార్థన చేయాలి, ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబంతో ప్రార్థన చేయాలి, సంఘంతో ప్రార్థన. ఇన్ని రకాలుగా ప్రార్థన చేసిన నువ్వు రాకపోతే మా చర్చి ఆగిపోద్దంటే ఏమైపోయింది? ఎంతమంది అన్నారు ఆయన్ని? ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు అంతే. ఎంతమంది ఆగిపోయారు? ఇప్పుడు ఏమైంది? తీసుకొస్తాకేమో 100 మంది కావాలి, వచ్చిన వాళ్ళు పంపించేటకి ఒక్కరు సార్. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? మన మాటకి ఏ మాటలు వాడాలో ఏ మాటలు వాడకూడదో మనం బాగా నేర్చుకోవాలి. చాలా మనకి వాడుకైన మాటల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి? మనకు వచ్చే వాడుక, అర్థమైందా? మనకు వచ్చే వాడుక అర్థమైందా? ముందుకు జరగండి, అర్థమైందా? మనకు వచ్చిన వాడుక భాష వల్ల వచ్చే ప్రమాదాలు ఇవన్నీ. హల్లెలూయా. ఎవరన్నా మనం చర్చికి వెళ్ళమంటే ఏమని పిలుస్తాం? ఏమే నువ్వు చర్చికి రావా? ఇట్టగా పిలిచేది. చర్చికి వెళ్దాం రా. ఇది ఎట్టుంది కదా? నువ్వు చర్చికి రావా అంటే రమ్మనా వద్దానా? అమ్మా ఆలోచన చేయండి. అంటే మన మాట నిజంగా మన అలవాట్లే
ఆలోచించండి. మన అలవాట్లు, మనకున్న పరిస్థితులే మనకి మనుషులు ఏం చేస్తున్నాయి, దూరం. మీరు కూడా నాకు చెప్తారు, ఆ కథ మీకు తెలవదులే. ఏం చేసుకుంటాం కథలు తెలుసుకొని? మనుషులు కథలు తెలుసుకొని ఏం చేస్తాం? యేసు ప్రభు కథ తెలుసుకుంటే ఎవడన్నా మారతాడు. మనుషుల కథలు తెలుసుకొని, మనుషుల పాపాలు తెలుసుకొని, మనుషుల పరిస్థితులు తెలుసుకొని మనం చేయగలిగేది ఏముందా? ఏం చేస్తాం చెప్పండి? మహా చేస్తే ఏం చేస్తాడు? పాపం చేస్తాడు, తాగుతాడు, తిరుగుతాడు. ఇంతకు మించి ఏం చేస్తాడా? మరి దాని గురించి ఏదో చర్చ, సమావేశం, పాడైపోయాడు, చెడిపోయాడు, ఎన్నిటి మనకెందుకు? కేవలం మన సేవ పాడవటానికి, మనం ఎదగకపోవటానికి గల కారణాలు ఏంటి తెలుసా? ఇవే సోది. ఆ సోది వల్ల నాకు కానీ మీకు కానీ ఎవరికి ఉపయోగం? వదిలేస్తుంది దాన్ని ఈ సంవత్సరం. హల్లెలూయా. చాలా వరకు మనం వదిలేయాల్సినవి చాలా ఉన్నాయి. మనం వదిలేయాల్సినవి వదిలేయకుండా, చేయాల్సినవి చేయకుండావే చేస్తున్నాం. అదైందా? నేను వచ్చేపాటికి లేట్ అయింది అనుకున్నా కదైందా? కాబట్టి సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. అర్థమైందా? ఈ నూతన సంవత్సరం మనం అందరం ఏం చేయాలంటే మెలుగు ఉండి ప్రార్థన చేయడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. నిన్ను మార్చగలిగింది ఒకటి ప్రార్థన. ఒకటేంటి? ప్రార్థన. చూడండి, ఇంకొక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఆలోచన చేయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ రాయబడుతున్నది ఏంటంటే ఒక శాసనం ఉంది. ఏ మనుషుడు ఎవరి దగ్గర ప్రార్థన చేయకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తాం. మీకు ఏ శాసనం లేకపోయినా మనం ప్రార్థన చేయటం మానేస్తాం. ఏ ఇబ్బందులు లేకపోయినా మనం ప్రార్థన చేయటం మానేసేస్తాం. అర్థమైందా? వర్షం వస్తే ప్రార్థన మానేస్తాం, కడుపు నొప్పి వస్తే ప్రార్థన మానేస్తాం, తలనొప్పి వస్తే ప్రార్థన మానేస్తాం. నాకు ఇప్పటికో సందేహం ఏం తెలుసా? బాగోపోతే హాస్పిటల్కి వెళ్తాం, కానీ బాగోపోతే వెళ్తే చర్చికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. విచిత్రంగా ఉండదు కదా? చాలామంది అంటారు నన్ను, పాస్టర్ గారు మీ చర్చి రోడ్డు పక్కనే అదే మాకు ఉంటామైతే ఈ పాటికి దాన్ని ఏం చేద్దాం, పైకి లేపేద్దాం అంటారు. హల్లెలూయా. నేను కూడా అదే అంట, ప్రభావం అలా అన్న మాటను బట్టి ఆ చర్చిని పైకి లేపుతానికి మాకు శక్తిని రోడ్డు పక్కన ఉంది పాస్టర్ గారు. ఊర్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీ చర్చినే చూడాలి. అర్థమైందా? 6 నెలలు తిరిగాం మీ స్థలం కోసం. ఊరినే వచ్చిందా? దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదువుదామా? 10వ వచనం. దానియేలుకి ఈ విషయం తెలుసు కదా. ఏ విషయం తెలుసు? ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా చూడండి ఏంటంట, అనుదినము ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎవరు? దానియేలు. మరి తీసుకెళ్ళి దానియేలు ప్రార్థన చేసిన దానికి ఎక్కడ వేశారు? ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ప్రార్థన చేయని వాళ్ళు అందరూ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? ఇది బెటర్ కదా. అప్పుడు అందరికి ఏమొస్తుంది? నేను అనేది క్రైస్తవుల్ని, మనం ప్రభువుని నమ్ముకొని బాప్టిజం తీసుకున్నవాడిని. అర్థమైందా? నేనేమంటున్నానంటే కొంతమంది ఎలక్షన్ కాండి బిజీ ఆడ బిజీ. ఎవరికి? కాస్త లేచి మొహం కడుక్కుందాం, ప్రార్థన చేసుకుందాం, ఒక 2 వాక్యాలు చదువుకుందాం, ఆ తర్వాత పొరకించుకుందాం, తుడుద్దాం అని ఏమి లేచిందే, తుడిసిందే, కడిగిందే, సదిరిందే, ఆఖరికి ఏదో మర్చిపోయాను. నీకు గుర్తులేదని మొగుడి మీద తెలివితేటలు అనాలో, జ్ఞానం అనాలో, ఏ మోహనతో ఆలోచన చేయండి. దయచేసి నేను విమర్శించట్లేదు, అర్థం చేసుకున్నాను. ఇవన్నీ నీకు ఎప్పుడు గుర్తొస్తాయి తెలుసా? నువ్వేం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నిన్ను మార్చేది ఒకటే ప్రార్థన, 2 నువ్వు చదివేది వాక్యం. సమయం లేదు కనుక నేను ఇంకొక 2 మాటలు చెప్పి ముగించాలనుకుంటున్నాను. చూడండి, 1 ప్రార్థన, 2 వాక్యం. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదామా?
మీరు చూడకుండానే చదివినట్టున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. వాక్యం ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉండెను. కొంచెం కింద కదా, వాక్యమే దేవుడై ఉండెను. ఇంకొంచెం కిందకి. ఆయన లేకుండా ఏది. ఇందాక మనం చదివాం ఆది కాండము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. ఇక్కడ చెప్తున్నాడు ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము. ఆ వాక్యమైన దేవుని మనం ఏం చేస్తున్నాం? చదువుతున్నావా? నేను ఈ సంవత్సరం బైబిల్ చదివేసిన అన్నవాడు ఎవరైనా చేయెత్తారా? దాచిపెట్టావు కొద్దిగా. మీకుండా తెలివితేటలు అంటే ఏంటో తెలుసా? నేను అడిగింది ఒకటి, మీరు చెప్పే సమాధానం కూడా ఒకటి. అమోహం మీ తెలివితేటలు. మీ జ్ఞానానికి ఎవడు సరిపోడు. చంద్రబాబు కూడా సరిపోడు. హల్లెలూయా. ఇంకోసారి అడుగుతున్నా, ఎవరైనా ఈ సంవత్సరం నేను బైబిల్ చదవాలన్నప్పుడు చేతులు ఎత్తండి. అసలు బైబిల్ ఏంటనేది నా ఇంట్లో బాగుంది, మీ చేతిలో ఉంది. అది చదవండి. పొద్దున్నే 2 అధ్యాయాలు చదవండి, సాయంత్రం 2. అర్థమైందా? అమలాకలారా, కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, కొంత పని చేసుకునేవాళ్ళు, కొంతమంది ఏ పని చేయని వాళ్ళు ఉంటారు. స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు చదవాల్సిన పనిలే. మీకుందా బైబిల్? చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? బైబిల్ ఇస్తే మా మగపిల్లలు భలే చెప్పేస్తారు కంఠస్థ వాక్యాలు. ఏం చేస్తున్నారంటే నాకు రాదని చెప్పారంట. మామూలుగా ఆడపిల్లలు సిగ్గుపడతారు, మన సెక్షన్లో అందరూ మగపిల్లలే సిగ్గుపడతారు. హల్లెలూయా. ఆ టైంకి ఒకడు ఇటు వెళ్తాడు, ఒకడు అట్టు వెళ్తాడు, ఒకడు ఇటు వెళ్ళిపోతాడు. అయిపోయేదాకా మళ్ళీ రాడు. ఏడకెళ్ళావంటే కడుపు నొప్పి వచ్చేసింది. ఏం చెప్పమన్నావు? వాక్యం చెప్పేటికి ఏమొచ్చేసింది? జాగ్రత్త. నిజంగా వస్తే మరి పరిస్థితి ఏంటి? ఈ సాకులు, ఈ కుంటి సాకులు ఈ సంవత్సరం 2025 వదిలేసేయండి. హల్లెలూయా. ఓపెన్గా ఉందాం, ఫ్రీగా ఉందాం, యథార్థంగా ఉందాం. మనం ఎవరు విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. మొహమాటం ఎంతవరకు ఉంటే అంతవరకు కాదని లేదు, కానీ అన్నిటికీ మొహమాట పడితే దేవునికి దూరం అవుతావు తప్ప దగ్గర అయ్యే ఛాన్సే లేదు. హల్లెలూయా. మొహమాట పడవద్దు అంటలేదు. దేనికి మొహమాట పడదు, దానికే. అన్నిటికీ మొహమాట పడితే ఎట్లా? చూడండి, భక్తుడు ఏమన్నాడు 119, 105వ కీర్తనలో. నేను కంఠస్థం చెప్పినట్టే, మీ పిల్లలు చెప్పినట్టు నాకు గుర్తు. వీడు కూడా దాన్ని చెప్పట్లేదు చూడు, హైలైట్ కదా. ఏమంటాడు అక్కడ? లేదా నా ప్రవర్తన స్థిరపడి 119, 105. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగయ్యింది. హల్లెలూయా. జాన్ వెస్లీ గారు వాక్యం చెప్తున్నారంట, మీకు చెప్పినో లేదు. ఒక ఆమంట కాళ్ళు చిన్నంగా సాపిందంట. సాపినామా ఈయన వాక్యం చెప్తుంటే ఆ కాళ్ళే గుర్తవుతున్నాయి అంట. పెద్దామా కాళ్ళు ముడుచుకోమని చెప్పలేం కదంటే, కాళ్ళు సాపింది కాక ఓపుతో మొదలెట్టిందంట. కాసేపాకి ఏం చేసిందంట? ఓపుతుందంట. కాలు మీద కాలు వేసుకుని ఊరుతుంటే ఆయన ఉండబట్టలేక అమ్మ కాళ్ళు ముడుచుకోమంటే, అదేంటి పాస్టర్ గారు ఇప్పుడేగా మీరు చెప్పారు, నీ వాక్యం నా పాదాలకి దీపం అన్నారు. అందుకని ఎదురుగా పెట్టిందంట దీపం. కాళ్ళు తీసి ఎటు పెట్టిందంట? భిన్నంగా పెట్టారంట. అట్టగా ఆ దీపం కాదు. చీకట్లు వెళ్తున్నాం అనుకో, వాక్యం ఏం చేద్దాం? నీకు వెలుగునిస్తుంది. అట్టని చెప్పి మేము చీకట్లు వెళ్ళాం, పాము దొక్కాం, తీరుని దొక్కాం, వెలుగొద్దు అన్నాడు పాస్టర్ అని చెప్పాకండి. ఆ వెలుగు వేరు, ఈ వెలుగు వేరు. హల్లెలూయా. ఇది ప్రకృతి సంబంధమైంది, అది ఆత్మ సంబంధం. అర్థం చేసుకోవాలి. ప్రకృతి వేరు, ఆత్మ సంబంధమే. ఈ రెండు తెలవనంతకాలం నువ్వు దేవుడిని నమ్ముకుంటాం కూడా అలాగే. ప్రకృతి వేరు, ప్రకృతి కార్యాలు వేరు, ఆత్మ సంబంధం. సూటిగా ఒక క్వశ్చన్ అడిగేస్తాం. మనం ప్రకృతి కార్యక్రమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామా, ఆత్మ సంబంధమైన కార్యాలకు ప్రిఫరెన్స్ ఇస్తామా? ఎందుకంటే ఈజీగా ఉంటాయి, ఎటైనా చేసుకోవచ్చు కదా. ఇవి క్రమంగా చేయాలి, పద్ధతిగా చేయాలి. ఆశ్చర్యం ఏంటంటే ఈ మాత్రం పద్ధతిగా చేయము, అవి మాత్రం
పకడ్బందీగా ప్లాన్ చేసి కరెక్ట్గా నలుగురు ఏమంటారో అని. హల్లెలూయా. మరి సంఘంలో కూడా నలుగురు ఉండారుగా, ఆడు కూడా ఏమని అంటారన్నా కాస్తంత జ్ఞానం హల్లెలూయా ఉపయోగించి కదా. వచ్చే సంవత్సరం ఉన్న బయట ఒక లైటు, ఇది సంఘ పెద్దల దగ్గర ఒక లైట్ అని వేయండి. లైట్ ఏమని చెప్పానంటే ఈ లైట్లు తీసి అక్కడ వేయబాకండి అమ్మ, మీకు దండాలు పెడతాం దయచేసి. ఉండాలి లైట్లు ఉంచి బయట ఒక లైటు, అక్కడ చీకటి ఉంది అక్కడ ఒక లైట్ వేయండి, కొనుక్కొచ్చేయండి, ఏం కాదు. హల్లెలూయా. కదైందా? గమనించండి దేవుని బిడ్డలారా, వాక్యం కదైందా? సామెతల గ్రంథంలోనికి వెళదాం. 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. ఇరువుగా వాక్యము మరి కదా పాదాలకు దీపం ఈ రోజు అనేక మంది నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదివిన వాళ్ళు అనేకులు మారుతున్నారు ఈ రోజున. అర్థమైందా బాబు? మీ అందరికీ లేచి వాక్యం చదివి అలవాటు ఏమైనా ఉందా? ఇప్పుడు నాయన కోరుతున్నాడు, నన్ను వాక్యం నువ్వు చదవమంటావా అని. ఇది బాప్తీసం కూడా ఇచ్చాం. మళ్ళీ పొద్దున లేచి వాక్యం చదివి అలవాట్లేదా? అది మీ సలహాలు అట్లా ఉండే. వాడు లేకపోతే కష్టం, వాడి తినటమే కష్టం, వాడి తాను చేయటమే కష్టం. అది పెద్ద ఆపరేషన్ చేసేసారు, బాలెంత కదా, ఏం చేయలేదు. నేను చెప్తలా మీ గారం, మీ చేతకంతానం అన్నది ఏం చేస్తాయి? పనికి రానోళ్ళని చేస్తాయి. మీకు అది చెప్తలా. మా దగ్గర ఆ సెక్షన్ లేదు, మా పిల్లల దగ్గర ఆ సెక్షనే బాగోపోయిన చేయాల్సిందే. ఎందుకంటే బాగోలేదంటే రోజు బాగోలేదంటారు. హల్లెలూయా. మీరు వింటారు, మేము వినాం. అట్లా వింటాడు పనికి రాకుండా పోతారు. గమనించండి. మీకు చాలాసార్లు నేను చెప్పాను, చాలామంది మా పాస్టర్ గారు పిల్లల్ని తిట్టారు అంటాడు. పిల్లల్ని ఎందుకు తిడతారు? నేర్చుకోవటానికి. నువ్వు క్రైస్తవుడిగా ఉండి నువ్వు బాప్తీసం తీసుకొని నువ్వు చదవకపోతే బైబిల్లో ముస్లిం చదువుతాడా? లేదంటే గుడిలో పూజ చదువుతాడా? వాళ్ళే బెటరు, ఆడు శుభ్రంగా చదువుతున్నారు బైబిళ్ళు. ఆడు చదివి బైబిల్ ఇట్టుందా అట్టుందా అంటున్నారు. అర్థమైందా? ఈ రోజు నుండి ఏం చేయాలి? నీ బైబిల్ ఏది? ఏంది ఆడది కాదు, మొక్కడు కాదు, చూస్తున్నావు నవ్వుతే నవ్వు, నేను తీయడు రా. నీ బైబిల్ ఏదిరా? అయినా బైబిల్ తెచ్చుకున్నారు పోనీ అసలు? అరే బాబు, ఏ బైబిల్ ఏది? చీకటి అయిపోయిందని కానీ వదిలిపెట్టేసి ల్యాంటీలు నడిపించి బైబిల్ తెప్పిస్తాను నేను. చర్చికి ఎందుకు వస్తున్నారు మీరు? ఏం చూస్తాకు వస్తున్నారు? ఏ బాబు తండ్రులారా, ఏంది మీ పిల్లల సంగతి? కొత్త బైబిల్ కూడా తెచ్చుకోవట్లేదా? మరి ఏం చేస్తున్నారు? కానీ సినిమా హాలేరా? బైబిల్ లేదయ్యా. హల్లెలూయా. ఇప్పుడు తప్పు ఎవరిదే అమ్మా? దయచేసి చెప్పండి మీ పిల్లలకి ఏం తేవాలి? చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోండి. అర్థమైందా? చర్చికి వచ్చేటప్పుడు ఏం చేయండి? ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. మనకున్న టైం తక్కువ, ఆలోచించండి. అర్థమైందా? మరి ఇప్పుడు దాకా మీరు కదా కొత్త సంవత్సరం వచ్చారు, బైబిల్ లేకుండా వచ్చారు. నేర్చుకోండి ప్రభు. ఉదయం లేచి ఏం చదవాలయ్యా? మీ తల్లిదండ్రులు చెప్తారు కాదు, లేకపోతే కష్టం, ఆడితే ఎంతమే కష్టం, ఆ తానం చేయటమే కష్టం, ఇంకా కాలు చేసి కష్టం. మరి ఏం చేస్తారు? ఇది ఈ సాగులు మీరు చూడండి యూట్యూబ్లో. వాటిలో పనిచేసి పార్ట్ టైం పనిచేసి ఏం చేసింట సివిల్స్లో ఫస్ట్ ర్యాంక్, పార్ట్ టైం స్విగ్గీ చేసి బీటెక్ ఫస్ట్ ర్యాంక్. మరి మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే ఏం చెప్తారు? ఆడ కర్మాడి పోతాడు, ఆడదేమో మరి చేసుకుంటాడు, ఆడ బూడిదాడు ఎత్తుకుంటాడు అంటారా? ఈ మాటలు మానేయండి, సోది మాటలు సొల్లు మాటలు మానేయండి. వాళ్ళు మీ పిల్లలు, మీరే బాధ్యులు. హల్లెలూయా. మీరే బాధ్యులు, మీరే కన్నారు, మీ రక్తం వాళ్ళలో ఉంది. నా మాటలు మీకు కఠినంగా ఉండా, ఇది వాస్తవమా కాదా? నేర్చుకోండి. మీ గారం కావాలితే ఎక్కడ పెట్టుకోండి. మీ గారంతో మీ ప్రేమతో ఆయన పాడు చేయబాకండి. హల్లెలూయా. వాళ్ళ భవిష్యత్తు మీరు పాడైపోయారు. ఎందుకంటే మీరు చదవలేదు, తెలుసుకోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏం చేయాల్సి వస్తుంది? ఎండనక వాననక ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు.
అదే చదువు ఉంటే ఆ టైంలో చదువుంటే కనీసం రత్నం గారు ఒక చిన్నపాటి ఉద్యోగాలు రావా? వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం, స్టైల్ గొట్లో, షూలు, బ్యాగీ ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్లు, లోనో ప్యాంటు, బయట ప్యాంటు, కింద ప్యాంటు, పక్కన ప్యాంటు, ఇన్ని ప్యాంట్లు వేసినా బైబిల్ చేతిలో లే. మళ్ళీ బాప్తీసాలు ఇచ్చారంటే నాది బుద్ధి తక్కువ కదా. నేర్చుకోండి. నేను సరి చేయటానికి పుట్టినేమనిపిస్తుంది మిమ్మల్ని. హల్లెలూయా. నేర్చుకోండి. ఈసారి బైబిల్ లేకపోతే బయటికి పంపించే బాబు. ఇక్కడ ఎవరుంటే రత్నం గారు ఎవరి దగ్గర అయితే బైబిల్ ఏదో పంపించండి. ఏం వద్దు. బైబిల్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? స్కూల్కి వెళ్తారా పుస్తకాలు లేకుండా? మరి ఎలా? అది కూడా అన్నాడు, ఆ చర్చికి వెళ్తే అసలు ఏం అడగడు పాస్టర్. ఆడు పాస్టరే కాదంట నేను. ఆడు పాస్టరే, ఆడు పాకియోడు కాబట్టి ఆడు ఏం అడగడు. నేను పాస్టర్ కాబట్టి అన్నీ అడుగుతా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. రండి కాబట్టి వాక్యం చదవమ్మా. 3:9-10 చదువు. ఇంక 2 మాట్లాడి ముగిచ్చేస్తే ఇది ఇంకోటి చదువు. నీ రాబడి అంతట్లోను ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లో ధాన్యము సమృద్ధిగా ఉండును, కొత్త ద్రాక్షరసం పొర్లి పారును. హల్లెలూయా. గమనించండి, దేవుడు నేర్పించండి. అర్థమైంది? మీరు ప్రార్థన చేయకుండా ఆడికి బుద్ధి లేదు అయ్యగారు, తిట్టండి అండి, తిట్టండి. నీకు లేదు బుద్ధి, నువ్వు చేయవు ప్రార్థన, ఆయన చేయమని నేను తిట్టాలంట. నీకు సిగ్గులే, చెప్పడానికి నాకు సిగ్గులే. చెప్పాలి నాకు ఈసారి మీరు చెప్పండి అయ్యగారని. నేను చెప్పను కూడా. మీరు చేస్తే వాడు చేస్తారు. హల్లెలూయా. మీరు చేయరు కానీ వాళ్ళు చేయాలి. ఇది ఎక్కడ రూలు? నేను ప్రార్థన చేయకుండా నా కొడుకు నువ్వు ప్రార్థన చేయించాడు అడగడ తిరిగి నువ్వు చేయవు కానీ నన్ను చేయమంటావని ఆలోచన చేయండి. నేర్చుకోండి. దేవుని సేవను నువ్వు చదువుకున్న వాక్యాన్ని ఏం చేయాలి? ఇతరులకి చెప్పాలి. ఎట్లా చెప్తావు? ఊరికి నీళ్ళు యేసుక్రీస్తు దేవుడు అని దేవుడు అని వింటాడా? వినడుగా. అప్పుడు నీ డబ్బుని కొద్దిగా సేవ కోసం ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. ట్రాక్స్ కోసము, ఆటో ఛార్జీ కోసము, ప్రయాణం కోసము, సువార్త కోసము. నా ఫోన్లో ఒక వీడియో ఉంది, అది చూపిద్దాం అనుకున్నా. హెబ్రోన్లో మీరు ఎంతమంది చూశారు? చూసారా? నేను పైనుండి వీడియో తీసి మీకు చూపించాకే 2 రోజులు ఉందన్నగా క్రిస్మస్. దాదాపు ఒక 200 మంది వయసు పిల్లలు ఈదులంటే సువార్త పత్రికలు ఎత్తాం. పెద్దోళ్ళు అందరూ పాట పాడుకుంటా ఒక 4-5 కిలోమీటర్లు తిరిగి సువార్త. ఇటువంటి క్రిస్మస్ కదా మనం చేయాల్సింది. ఇది కదా సువార్త, ఇది కదా వాక్యం. అది మానేసి మనము ఎగిరామా, కాళ్ళు ఎప్పుడు వచ్చినాయా, తిన్నామా, జ్వరం వచ్చిందా, ఎక్కి తిన్నామా, జలుబు చేసిందా, ఇయ్య క్రిస్మస్లో. ఇవి కాదు అవి. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టాడు అని ఊరంతా చెప్పడం పండగ. అది చేయండి. నేను మిమ్మల్ని చేసిందని తప్పడతలా. ఏది చెయ్యాలో అది చేయండి. దానికోసం డబ్బులు ఖర్చు పెట్టండి. అర్థమైందా? అందుకని దానికోసం ఇచ్చించండి. ఇప్పుడు మందిరంలోనికి లైట్లు కావాలన్నా, ఫ్యాన్లు కావాలన్నా, ఎలగాలన్నా, ఇది ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలన్నా ఏం కావాలి మందిరంలో? చూడండి, మలాకి 3:10 చదివి నేను ప్రార్థన చేస్తాను. ఆ సమయం నేను ఎందుకు ముగించేద్దాం అనుకున్నా, రాలేదని కొద్దిగా వెయిట్ చేయాల్సి వచ్చింది. మలాకి 3:10. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. 3:10 మలాకి. నా మందిరములో ఆహారమునున్నట్లు ఏంటంట? 10వ భాగం నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఏంటి? ఎక్కడ తీసుకురావాలంట? మందిరంలోకి తీసుకొని రావాలి. హల్లెలూయా. సతీష్ కుమార్ 2 మాటలు నేను చూసినప్పుడు, ఒక 2000 మంది 2000 రూపాయలు ఇస్తే 20 లక్షలు అవుతాయి కదా. ఒక 5000 మంది 1000 రూపాయలు ఇస్తే 50 లక్షలు అవుతాయి కదా. ఇంకా ఇవ్వలేని వాళ్ళు కదా 500 మంది ఒక 1,00,000 మంది ఇస్తే ఒక 10 లక్షలు అవుతాయి. ఇవన్నిటితో దేవుని మందిరం, గొప్ప మందిరం కడతానంటాడు. హల్లెలూయా. ఇస్తున్నారా? ఇట్లేదా? ఇస్తలేదా? ఇస్తే ఏం చేస్తున్నాడు ఆయన? మందిరాలు కడుతున్నాడు. హల్లెలూయా. నేను కూడా ఏమన్నా అంటే దేవుని మందిరానికి
దేవుని పనికి, దేవుని సేవకి ఏం చేయాలి? ఇవ్వాలి. హల్లెలూయా. ఇస్తేనే దేవుని సేవ జరుగుద్ది. ఇస్తేనే కదా. నేను వచ్చేటప్పుడు కార్కి పెట్రోల్ కొట్టించినప్పుడు పెట్రోల్ కొట్టించి కొద్ది ముందుకు వచ్చాం. బ్యాలెన్స్ కట్టిన తర్వాత ఎమ్మటి మాకు బ్యాలెన్స్ పడింది. అమ్మాయి ఎవరో బతికించారని చూస్తే మా పెరుసమ్మ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ కొత్త సంవత్సరంలో మొదటిది కదా ఫోన్పే జరుగుతుంది, ఆమె సంతోషం. ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే ధైర్యం. మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఏం కావాలి? ఊరిని రావు, నీళ్లు కాదు పోసేటే. గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఇది సేవ కోసం వచ్చినప్పుడు డబ్బులు చాలా అవసరం. అర్థమైందా? సేవ కోసం తిరిగేటప్పుడు ఛార్జీలు చాలా అవసరం. ఎందుకు తెలుసా? ఎందుకు ఆర్డర్ చేయాల్సి వచ్చింది తెలుసా? మేము అక్కడ ఆటో ఎక్కితే 100, అక్కడ బస్ స్టాండ్కి వచ్చి టికెట్ అడిగితే బైపాస్కి 520. అక్కడ మళ్ళీ మీరు తీసుకొస్తారా స్టాండ్ లేకుండా? కార్డు ఎక్కడ పట్టేస్తారని అదో భయం. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి, నేర్చుకోండి. చిన్న చిన్న పొరపాట్లు మానేయండి. మేము చిన్నపిల్లలం కాదు కదా, ఇంకా చేయబాకండి కదా. కొంతమందికి బళ్ళు కావాలి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రయత్నం కూడా. మీకు కొంతమంది ఫోన్లు లేవు, ఫోన్ తీసుకోండి. ఇవన్నీ నిత్యావసరం. బండి, ఫోను, భార్య, పిల్లలు లాంటివి ఉండాలి అంతే. హల్లెలూయా. ఇవి కొనుక్కోండి ముందుగా. దానికి కావలసిన సదుపాయాలన్నీ మీరు చేర్చుకోవాలి. అవి చూసి ప్రజలకి అవగాహన కలగాల. వీటన్నిటికి అవసరం. జంటికి దేవుని సహాయం చాలా అవసరం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతో అలసిపోతే కానీ కారు తేలం. అర్థమైందా? గమనించండి దేవుడి బిడ్డలారా కదా. దేవుని మందిరంలో ఏముండాలంట? ఆహారం ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు తేవాలి. 10వ భాగము ప్రతిష్టార్పణ, మొక్కుబడో ఏదో కానుక దేవుని మందిరంలోనికి తేవాలి. అర్థమైందా కదా? ఇది తెస్తేనే మందిరంలో ఉంటాయి. హల్లెలూయా. కనుక ఇవి తేవడానికి దేవుడు మిమ్మల్ని ఏం చేయాలి? ప్రేరేపణ రావాలి. ఏం రావాలి? ప్రేరేపణ. కొంతమంది కదా 1000 రూపాయలు, 500 ఇట్లా చక్కగా వేసుకొని కొంతమందికి చీరలు ఇచ్చారు, కొంతమందికి ఆహారం పెట్టారు, కొంతమంది కేక్ తెచ్చారు, కొంతమంది పిల్లలకి గిఫ్ట్లు తెచ్చారు. ఇవన్నీ కూడా వాస్తవంగా అంటే తిరుపతిలో మేము ఈ చీరలు పంచేది ఆపేశాం. ఎప్పుడైతే అత్తకి చీర తీసుకెళ్ళి కోళ్ళకి అమ్మిందో, ఆ కోడలు వచ్చి ఈ చీర ఎక్కడ కొన్నావో నన్ను నిరూపించమని అడిగింది. అప్పుడే మానేసేసాం. ఇంకెప్పుడు తిరుపతిలో ఏం పంచకూడదు? చీరలు పంచలేదు. నువ్వు 500 కొన్నావు నన్ను అడిగింది కోడలు వచ్చి. వాళ్ళ అత్త అమ్మిందంట చీర 500కి. నేను చర్చిలో ఫ్రీకి ఇస్తే అది నాకు ఎవడో ఇచ్చాడు, నేను ఎక్కడ దాని బిల్లు అప్పుడు తేలా కదా. ఒకరి వల్ల ఏం చేయాల్సి వచ్చింది అక్కడ? ఇంకెవరికి చీరలు ఇచ్చేదే? ఈ పిల్లలు కూడా ఏమైనా గిఫ్ట్లకి దగ్గర ఏదైనా మాట్లాడిన అవి కూడా ఏం చేస్తాం? నేను చెప్తున్నాను, ఇక మీదట గాక తెమ్మ సముద్రంలో ఎప్పటికీ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. కుమారమ్మ ఏం ఫీల్ అవ్వబాక. హల్లెలూయా. రిమార్క్ రాదు. వచ్చిన చోట చూడాలి. మనం ఏం చేస్తాం? ప్రార్థన మాత్రమే. బాబు కొండ చేసాం, ఎన్నిసార్లు చేసి ఉంటాం? రిమార్క్ వచ్చిందా? అర్థమైందా? కాబట్టి దేవుడి బిడ్డలు కొంతమందికి వాళ్ళు అది మనం చూడలేదు, దేవుడికి ఏది లేదు. హల్లెలూయా. అర్థమైందా? సర్దుకోవాలి కదా. నేనేమంటే మనకున్న స్థలాల్లో మనకుండా ఇచ్చిన ఒక్కరినైనా నమ్మకంగా దాన్ని పెంచడానికి ప్రయత్నం. ఇప్పుడు ఒక చెట్టుని పెంచుతాం, అదేం చేస్తే కాయలు ఇస్తుంది కదా. ఇదా? ఆ కాయలు తింటాక నలుగురు రారా? మరి ఆ నలుగురు కూడా ప్రభు దగ్గరికి వస్తారు కదా. నువ్వు ఒక్కరివే కావచ్చు. రామోసు గారు నిలబడ్డారు కోటిపాలెంలో, సంఘం పెట్టాం. దేవుడు ఒక నలుగురిని ఏం చేస్తారు? ఏర్పాటు చేస్తారు. రత్నంగా దగ్గర సంఘం పెట్టాం నెడల్లో, ఏం చేస్తారు? దేవుడు ఒక నలుగురిని తీసుకొస్తాడు. తిమ్మసొంతలో కూడా అంతే, కొండాగుంట్లో కూడా అంతే. ఒకేసారి 30 మంది వచ్చారు అక్కడికి. లేదుగా, ఒకరు ఇద్దరు. వచ్చిన వారికంటే ఉన్నవారి కంటే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా దేవుడు మన పరిచయం ఏం చేశాడు? 4 ప్రక్కలకి కదా. ఇది ఏ ప్రాంతం? తూర్పా, ఉత్తరమా, దక్షిణం, ఇటు తూర్పు, అటు వెనక పడమట. ఇది బాగా గుర్తున్నట్టుంది కదా. ఇక్కడ నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం మనం? ఉత్తరం, తూర్పు, పడమట. అర్థమైందా? కాబట్టి దేవుడు మనం వెళ్ళటానికి సహాయం చేశాడు. కాబట్టి వెళ్ళే ప్రాసెస్లో దాన్ని ఏం చేయాలి? మనం నీళ్లు పోయాలి. హల్లెలూయా. నీళ్లు పోస్తే ఏమైతే చెట్టు
ఓ కాసేద్దా నీళ్ళు పోతేనే అట్టానే వెళ్ళి తాగుతా పడుకోండి తినటం మానేసి. ఏమేయాలి? కాస్త ఎరువేయాలి. ఏమేయాలి? ఇదే వాక్యం. ప్రార్థన చేయాలి, వాక్యము చెప్పాలి, ఎరువేయాలి. వాళ్ళకి చక్కగా బోధిస్తే ఆటోమేటిక్ ఏమవుతారు? వాళ్ళు ఎదుగుతారు. హల్లెలూయా. పనికొచ్చే మాటలు. ఈరోజు నేను చెప్పేది మీతో సలహా అదే. పనికిరాని మాటల గురించి చర్చించడం మానేసి వాళ్ళు ఇది వదిలేసేయండి. వీళ్ళనంత వరకు ప్రభువా వీళ్ళని మార్చు, వీళ్ళకి సహాయము. ఈరోజు మీరు చేయాల్సిన పనులు 6. ఒకటి ఏంటి తెలుసా? దేవుడితో ప్రారంభించాలి. ఎవరితో? ఏం చేసి? 2 కదా, వాక్యాన్ని చదవాలి. 3, వాక్యాన్ని చదివిన దాన్ని ఏం చేయాలట? ధ్యానించాలి. ధ్యానించిన వాక్యాన్ని ఏం చేయాలట? ప్రకటించాలి. హల్లెలూయా. ఈ ప్రకటించే ప్రాసెస్లోనే మనకేం కావాలి? చిల్లర కావాలి, ఆటో ఛార్జింగ్ కావాలి, వచ్చిన వాళ్ళకి భోజనాలు కావాలి, సువార్త చేయడానికి మైక్ కావాలి కదా, ఇవన్నీ కావాలి. నెక్స్ట్ 5వది ఏం తెలుసా? దేవుడు ఇవన్నీ చేసిన తర్వాత నేను ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆశీర్వదించిన తర్వాత పైన చూడకూడదు, రేకుల పైన చూడకూడదు. ఇదేంద్ర రేకులు? ఈ రేకులు వేసిందే మనము. ఈ రేకుల చర్చిలోకి ఎవడు వచ్చేదంటే నువ్వు ఎక్కడ ఆశీర్వదించబడ్డావు? రేకుల్లోనేగా. మళ్ళీ రేకుల కాడకు వచ్చేదంటే ఎట్టా? ఈ రేకులు మిద్ది కడతాక నువ్వే ప్రయత్నం. దానికి నువ్వు ఉండాల్సింది ఏంటంటే కృతజ్ఞత. హల్లెలూయా. అలా ఉండటానికి లేచి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, బల్ల తీసుకుందాం. మన దగ్గర సమయం అయిపోతుంది కనుక లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. మీరు మాట్లాడమనలా, మీకు మాట్లాడే జబ్బు పోవాలి ముందు. మాట్లాడకూడదు. ఎంతసేపు విన్న వాక్యాన్ని నెమరు వేయాలి ఆవులాగా. ఏం విన్నాం? యేసు ప్రభు పెందల కళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేశాడు. నీకు ఒక వాడుక ఉండాలి ప్రార్థన చేసేదానికి. నీకు కూడా ఒక నిర్ణయం ఉండాలి. దానియేలుకి ఒక వాడుక ఉంది ప్రార్థన చేయటానికి. స్టెఫను కొట్టినా తిట్టినా ప్రార్థన చేశాడు. దావీదు అంటాడు, ఈ వాక్యమే నా పాదములకు దీపం అంటున్నాడు, నా త్రోవలకు వెలుగు అంటున్నాడు. అట్టి వాక్యాన్ని నువ్వు అనేకులకు తెలియచేయాలి, బయలుపరచాలి, చెప్పాలి. వాళ్ళు ఎన్ని ఎనకపోని మన వంతు చెప్పడమే, రాకపోని మనం పని చెప్పడమే. యేసు ప్రభు చెప్పిన వాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు. అట్టనే మా పని ఏం జరగలేదు, ఆగిపోలేదే, జరిగిపోతూనే ఉంది. నా ప్రియమైన వారు ఈ రాత్రికాల సమయంలో ఒకసారి నువ్వు ఆలోచించే, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఈ మంచి అవకాశం. ప్రభా, ఈరోజు నీ చెయ్యి పైకెత్తి దేవుడితో చెప్పు, ప్రభా నేను నీతో ప్రార్థనతో ప్రారంభిస్తాను ఆయన, వాక్యాన్ని చదువుతాను ఆయన, వచ్చే సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేస్తాను ఆయన. అయ్యా ప్రతి ఒక్కరూ దేవుడితో ఒక నిబంధన చేసుకుందాం. అయ్యా నీ సువార్తను చెప్పడానికి నాయన నాకు కలిగిన దాంట్లో ఆస్తులో కానీ నాయన దశమ భాగంలో కానీ కృతజ్ఞత అర్పణ ఇవ్వడానికి సహాయం చేయి. నీ మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం తేవడానికి నాకు సహాయము చేయి నాయన. అయ్యా తండ్రి, నువ్వు నన్ను దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత అయ్యా కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయి. ప్రభా మీ కృప దయచేయి. నీ మాటలు విన్న మమ్మల్ని అందరినీ దీవించు, నీ మాటలు విన్న మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు. నీ మాటలు వినడానికి మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. మేమందరం ఒక కట్టుగా నైనా ఒక వాడిక చొప్పున ప్రతి ఉదయం ప్రార్థన, ఎల్లుండి ప్రతి రాత్రి ప్రార్థన, వాక్యము చదవటానికి నాయన, ప్రార్థన చేయటానికి నాయన, ఇతరుల కొరకు ప్రార్థన చేయటానికి, ఇతరుల నీ వైపు తిప్పటానికి, ఇటు వాక్యము ఇటు ప్రార్థన 2 హస్తాలుగా పని చేయటానికి సహాయం వచ్చి, అట్టి వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించడానికి సహాయం వచ్చి, మీరే నీ వాక్కును నా హృదయంలో మా హృదయంలో ఫలింపొచ్చి ఈ నూతన సంవత్సరపు దీవులు ఆశీర్వాదాలు ఎదుగుతున్న బిడ్డలకి బైబిల్ వాక్యము తెలుసుకోవడానికి సహాయం. మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.